సో ఈ పేషెంట్ కి ఏ టెస్ట్ సూట్ అవుతుందా అన్న దాన్ని బట్టి స్ట్రెస్ టెస్ట్ అడ్వైస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ టీఎంటీ ట్రెడ్మిల్ టెస్ట్, కానీ చాలా మంది చేయలేరు ట్రెడ్మిల్ టెస్ట్ అన్నది. ఈజీ మోర్ దెన్ 70+, 75+ ఉన్న వాళ్ళకి చాలా మంది మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, ఆర్థరైటిస్ ఉంటుంది. సో వాళ్ళు ట్రెడ్మిల్ మీద నడవలేరు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆ టెస్ట్ మనం చేయలేము. సో అది చేయలేము కాబట్టి అది ఆల్టర్నేట్ గా ఉండే స్ట్రెస్ టెస్ట్ ఉంటాయి. స్ట్రెస్ ఇకో కానీ, స్ట్రెస్ ఎంపీఐ కానీ, సో అది అడ్వైజ్ చేస్తాం అన్నమాట. సో ఇవన్నీ దేనికి అడ్వైజ్ చేస్తామంటే టు ఫైండ్ అవుట్ బ్లాకేజెస్. ఓకే. సో ఇంకా కొన్ని టెస్ట్లు ఉంటాయి. స్ట్రెస్ టెస్ట్ చేయకుండా ఒక్కొక్కసారి కాస్ట్లీ ఉంటాయి, లేకపోతే టైం టేకింగ్, అన్ని చోట్ల అవైలబిలిటీ ఉండకపోవచ్చు టెస్ట్లు. రిమైనింగ్ టెస్ట్లు, మిగతా టెస్ట్లు కూడా చాలా ఉంటాయి. సిటీ కొరోనరీ కాల్షియం స్కోర్ అంటే మన హార్ట్ యొక్క బ్లడ్ వెజల్స్ లో కాల్షియం ఎంత ఉంది అని ఐడెంటిఫై చేయడానికి టెస్ట్ అది సిటీ కొరోనరీ కాల్షియం స్కోర్. సో అది జస్ట్ సింపుల్ గా ఒక 5 minutes లో అయిపోతుంది, జస్ట్ లైక్ సిటీ స్కాన్. సో మన హార్ట్ బ్లడ్ వెజల్స్ లో కాల్షియం ఎంత ఉన్నదని స్కోర్కి వచ్చేస్తుంది అనమాట. 100 లో, బిలో 100 to 400, మోర్ దెన్ 400 ఉంటే చాలా హై రిస్క్, అంటే బ్లాకేజెస్ ఉండే రిస్క్ చాలా ఎక్కువ. సో కాల్షియం స్కోర్ ఎక్కువ ఉందంటే నెక్స్ట్ మనం ఫర్దర్ టెస్టింగ్ వెళ్ళిపోవాలి, లైక్ యాంజియోగ్రామ్. సో అది కాకుండా మనకి సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అని ఉంది. సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అంటే జస్ట్ లైక్ మన చేతికి మన బాడీలోకి డై ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసిన తర్వాత మన సిటీ స్కాన్ తీస్తారు. అదొక మనకి 3D ఇమేజెస్, మన కొరోనరీ మన హార్ట్ సప్లై చేసే బ్లడ్ వెసల్స్ యొక్క ఇమేజెస్ అంతా మనకి ఎక్స్రే రూపంలో వస్తుంది. సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అంటారు. దాంట్లో బ్లాకేజెస్ ఎన్ని ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ దాంట్లో వస్తుంది. కానీ అది ఇన్వేజివ్ ప్రొసీజర్ కాదు, అది ఎక్కడైనా చేసుకోవచ్చు, బయట ల్యాబ్స్ లో చేయొచ్చు. సిటీ బేసికల్లీ జస్ట్ లైక్ సిటీస్, దాంట్లో బ్లాకేజెస్, పర్సెంటేజెస్, ఇవన్నీ కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ మనకి ఫైనల్ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అంటే మనకి ఒక అడుగుతారు చాలా మంది,